బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధురానగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. రహమత్ నగర్లో నివసించి శ్రీనాథ్ తన ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీన పొరపాటున బెల్ట్ ఊడదీసుకుని బయటకు వెళ్లింది. దీంతో ఎదురుగా ఉన్న ధనుంజయ్ శ్రీనాథ్తో గొడవకు దిగారు. ఈ ఘటన పిఎస్ దాకా చేరింది. ఎలక్షన్ కారణంగా పోలీసులు అంతగా పట్టించుకోలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గమనించిన ధనుంజయ్, ప్రవీణ్ మరో ముగ్గురు కలిసి కర్రలు, రాడ్లతో కుక్కను విచక్షణ రహితంగా కొట్టారు. అడ్డు వచ్చిన శ్రీనాథ్, ఆయన భార్య స్వప్నను సైతం తలపగలగొట్టారు. తీవ్రంగా గాయపడిన కుక్కను, దాన్ని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులను తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మధురానగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. రహమత్ నగర్లో నివసించే శ్రీనాథ్ తన ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీన పొరపాటున బెల్ట్ ఊడదీసుకొని బయటకు వెళ్లింది. దీంతో ఎదురుగా ఉన్న ధనుంజయ్ శ్రీనాథ్తో గొడవకు దిగారు. ఈ ఘటన పిఎస్ దాకా చేరింది. ఎలక్షన్ కారణంగా పోలీసులు అంతగా పట్టించుకోలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయం గమనించిన ధనుంజయ్, ప్రవీణ్ మరో ముగ్గురు కలిసి కర్రలు, రాడ్లతో కుక్కను విచక్షణ రహితంగా కొట్టారు. అడ్డు వచ్చిన శ్రీనాథ్, ఆయన భార్య స్వప్నను సైతం తలపగలగొట్టారు. తీవ్రంగా గాయపడిన కుక్కను, దాన్ని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులను తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, మధురానగర్ పోలీస్ స్టేషన్ లో దారుణమైన ఘటన చూడొస్తుంది. మనం చూడొచ్చు, ఈ మధ్యలో చాలా దారుణంగా చిన్నపిల్లల మీద కుక్కలు అటాక్ చేస్తున్న నేపథ్యం చూస్తాం. నిన్న కూడా ఒక 5 నెలల పాపను కొరికి చంపిన ఘటన కూడా మరొక ముందే ఈ కుక్కలు ఈ రకంగా మనుషుల మీద దాడి చేయడం అనేది సర్వసాధారణమైపోయిన నేపథ్యంలో ఈ పెంపుడు కుక్క ఒకటి ఈ మధురానగర్ పిఎస్ పరిధిలో పెంపుడు కుక్కను వదిలివేయడం, తర్వాత ముగ్గురు మీద దాడి చేయడం. సో ఆ సమయంలో వాళ్ళు ఏం చేయలేదు. తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని దీని మీద వాళ్ళు ఎప్పుడైతే 8వ తారీఖున ఘటన చోటు చేసుకుంది, ఆ ఘటన చోటు చేసుకున్నప్పుడు బెల్ట్ ఓడ తీసుకొని ఎప్పుడైతే వాళ్ళ మీద దాడి చేసిందో దాని తర్వాత అవకాశం చూసుకొని మళ్ళీ రోడ్డు మీద తీసుకురావటం, ఎవరైతే ఉన్నారో ఓనరు తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద పోతున్న వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడం. దీన్ని గమనించిన ముగ్గురు కూడా మనం చూస్తున్న రాజ్ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా సీసీ కెమెరా విజువల్స్ మనకు స్పష్టంగా చూడవచ్చు. దీంట్లో దారుణంగా అతన్ని దాడి చేస్తున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాయి. రహమత్ నగర్ లో జరిగిన ఘటన, శ్రీనాథ్ అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చాలా దారుణంగా కొడుతున్నారు. కుక్క విషయంలో జరిగిన గొడవ వ్యవహారం, తర్వాత కుక్క దాడి చేయడం, తర్వాత మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ మీదకు అటాక్ చేసే ప్రయత్నం చేయడంతో వాళ్ళు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు. ప్రస్తుతం మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు, ఆ శ్రీనాథ్ తో గొడవ దిగడం, తర్వాత ప్రవీణ్ తో పాటు దీంతో మొత్తం ముగ్గురు, ధనుంజయ్, ప్రవీణ్ తో పాటు మరో ముగ్గురు కలిసి దారుణంగా అతను కొట్టడమే కాకుండా కుక్కను కూడా కొట్టారు. అది అపస్మార స్థితిలో పడిపోయి రక్తం మరుగులో ఉన్న నేపథ్యంలో దాన్ని వెంటనే వెటనరీ డాక్టర్ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తారు. మధురానగర్ పోలీసులు అంటే ఘటన జరిగినప్పుడు మధురానగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఆ సమయంలో ఎలక్షన్ కాబట్టి ఆ సమయంలో పోలీసులు పట్టించుకోలేదు. కానీ మళ్ళీ అది రోడ్డు మీదకి వచ్చినప్పుడు మళ్ళీ మరోసారి అదే రకంగా దాడికి యత్నం చేయడంతో వీళ్ళు ఇంకా ఒకసారిగా దాడి చేయడం జరుగుతా ఉంది. దీంట్లో శ్రీనాథ్ మీద ముగ్గురు దాడి చేసి కొడుతున్న విజువల్స్ అక్కడ సీసీ కెమెరాలో స్పష్టంగా ఉంది. అతని భార్య మీద కూడా దాడి చేశారు. గడ్డు వచ్చిన శ్రీనాథ్ భార్య కూడా తనకు చాలా తీవ్ర గాయగట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద పెంపుడు కుక్కల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి కూడా కాస్త రోడ్డు మీద వెళ్ళిన వ్యక్తుల మీద దాడి చేస్తున్న ఘటన నేపథ్యంలో అటాక్ చేశారు. కానీ ఇది కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఏదో రకంగా చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ రకంగా ఎవరైతే కుక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ మీద దారుణంగా కర్రతో దాడి చేయడం, తర్వాత చివరకు మూగజీవైన కుక్క మీద కూడా దాడి చేసిన నేపథ్యం, అడ్డు వచ్చిన భార్య స్వప్న మీద కూడా దాడి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.